ఇక గ్రహణ సమయంలో చేయకూడనటువంటి పనులు మనకు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. నీళ్లు తాగకపోవడము, మలమూత్ర విసర్జన కూడాను నిషిద్ధమనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడాను ఆరోగ్యవంతులు పాటించవలసినటువంటి విషయం. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీల విషయంలో కొంత రిలాక్సేషన్ ఉంది. శాస్త్రం కూడాను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పింది కనుక గ్రహణ వేద ప్రారంభమైన తర్వాత ఏమైనా ఇంటిలో ఆల్రెడీ వంట చేసినటువంటి వస్తువులు, రాత్రి 9:57 కాబట్టి అప్పటికే భోజన కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు కనుక వంట మిగిలిపోయి ఉండడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అయినా కూడాను కొన్ని పచ్చళ్ళు, తర్వాత భగవంతుడు విషయం లోపల ఆ వంటలు కానివ్వండి, వస్తువులపైన దర్భలను వేసి గ్రహణానంతరము ప్రోక్షణ చేసి మళ్ళీ వాటిని వాడుకోవడము, ఆ విగ్రహాలకు అభిషేకం చేయడము, ఇవి గ్రహణానంతరం చేయవలసినటువంటి కర్తవ్యం.